ఏపీలో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ కాదు ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని సెటైర్ వేశారు పీసీసీ చీఫ్ షర్మిల. కూటమి సర్కార్ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబుకే నాలుక మందమంటూ ఫైర్ అయ్యారు. ఇక మానవత్వంపై మాజీ సీఎం జగన్ కి మాట్లాడే హక్కు లేదన్నారు షర్మిల. 5 ఏళ్లు మద్యం కుంభకోణం చేసి ఇప్పుడు జనం మధ్యకి రావడం విడ్డూరంగా ఉందన్నారు షర్మిల. బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నారు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దాని గురించి ఊసేలేదు, అసలు మాట్లాడమే.